ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము జకర్యా 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాము. నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. ఆయన మీ మధ్య నివాసం చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఆయన మన మధ్యలో ఉంటే మనకు సంతోషమే, ఆనందమే. ఎప్పుడైతే జక్కయ్య గృహంలోనికి దేవుడు వెళ్ళాడో ఆ గృహానికి రక్షణ వచ్చింది, సంతోషం అనేది వచ్చింది. మన జీవితంలోనికి ఎప్పుడైతే దేవుణ్ణి ఆహ్వానించుకుంటామో మన జీవితంలో సంతోషం అనేది కలుగుతుంది, రక్షణ అనేది కలుగుతుంది, సమృద్ధి అనేది ఉంటుంది. మన గృహంలో ఉన్న లోటులన్నీ పోవాలన్నా, మన గృహంలో ఉన్న అశాంతి పోవాలన్నా దేవుణ్ణి ఆహ్వానించుకోవాలి. ఎక్కడైతే పరిశుద్ధత ఉంటుందో అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. మనలో ఉన్న అపవిత్రతను పోగొట్టుకుని మన జీవితాన్ని పరిశుద్ధపరచుకుని ఎప్పుడైతే దేవుణ్ణి ఆహ్వానిస్తామో మన యొక్క హృదయంలో, మన యొక్క గృహంలో దేవుని యొక్క నివాసం అనేది ఉంటుంది. దేవుని యొక్క నివాసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని యొక్క కృప, దేవుని యొక్క కార్యాలు అనేవి జరుగుతాయి. ఉదయకాల సమయంలో మీ యొక్క స్థితిని బట్టి మనుషులు త్రోసివేయవచ్చు, కానీ ఆయన మీ మధ్యన నివాసం చేస్తారని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలతో ఆయన తోడుగా ఉండి వారిని నడిపించిన ఆ ప్రయాణంలో వారికి ఏ లోటు వచ్చినా ఆయన తీరుస్తూ వచ్చాడు. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించాడు. వారితో దేవుని యొక్క సహవాసం ఉంది గనుక వారికి క్షేమాన్ని కలుగు చేశాడు, సంతోషాన్ని కలుగు చేశాడు. వారికి అడ్డుగా వచ్చిన వాటిని జయించే శక్తిని దేవుడు కలుగు చేశాడు. మీ జీవితంలో కూడా ఎప్పుడైతే దేవుణ్ణి ఆహ్వానించుకుంటారో అపజయాలతో ఉన్న మీ జీవితం జయ జీవితంగా మార్చబడుతుంది. కనుక ఉదయకాల సమయంలో దేవుడు నివాసం ఉండడానికి తగిన పరిస్థితులు మీకు జీవితంలో కల్పించుకుని దేవుణ్ణి ఆహ్వానించుకుని సంతోషాన్ని, శాంతిని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తన కృపలో మిమ్మల్ని భద్రపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలోను అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నువ్వు వచ్చి మా మధ్యను నివాసం చేస్తానని చెప్పి వాగ్దానం చేసావు. నువ్వుంటే మా యొక్క జీవితంలో చాలు దేవా, అన్నీ కూడా సమృద్ధిగా ఉంటావు కనుక దేవా, ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ ఉండి వారికి సంతోషాన్ని, సమాధానాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.